కాంగ్రెస్ హోరాహోరీగా పోరాడాయి. అటు ధర్మపురి అరవింద్ కావచ్చు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు విస్తృతంగా ప్రచారం చేశారు. మొత్తం జగిత్యాలలో 50 వార్డులు ఉంటే 6 వార్డుల ఫలితం మాత్రమే ఇప్పటివరకు బయటకు వచ్చింది. అందులో 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తే ఒక స్థానంలో బీఆర్ఎస్ ఉంది. మిగతా ఇండిపెండెంట్లు స్వతంత్ర అభ్యర్థులు 2 గెలిచారు. అట్లాగే ధర్మపురిలో ఇప్పటి వరకు బీజేపీ బీఆర్ఎస్ ఖాతా ఓపెన్ చేయలేదు. 5 స్థానాలు బయట 10 స్థానాల్లో 5 వార్డుల ఫలితం బయటకు వస్తే 5కు 5 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. రాయకల్లో కాంగ్రెస్ కొంత వెనుకంజలో ఉంది. ఒక స్థానం కాంగ్రెస్ గెలిస్తే 2 స్థానాల్లో బీఆర్ఎస్, అట్లాగే ఒక స్థానం మాత్రమే బీజేపీ గెలుచుకుందని చెప్పొచ్చు. కోరుట్లలో కూడా బీఆర్ఎస్ హవా కొనసాగుతా ఉంది. కోరుట్లలో 4 స్థానాలు ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తే ఒక స్థానం మాత్రమే కాంగ్రెస్ పార్టీ, మరొక స్థానంలో బీజేపీ గెలిచిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నెక్స్ట్ కోరుట్లలో ఇప్పుడు మనకి చూస్తాం. నెక్స్ట్ మెట్పల్లిలో కాంగ్రెస్ కొంత ముందంజలో ఉంది. ఇప్పటి వరకు 8 వార్డుల ఫలితాలు వచ్చాయి. మొత్తం 26 వార్డులు ఉంటే 8 వార్డుల ఫలితాలు బయటకు వచ్చాయి. ఆ 8 వార్డుల్లో 3 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, 3 బీజేపీ. అంటే కోరుట్లలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ టఫ్ ఫైట్ కొనసాగుతుందని చెప్పొచ్చు. మనకి ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల ఆధారంగా చూసినట్లయితే బీఆర్ఎస్ ఇక్కడ 3వ స్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ హోరాహోరీగా కొనసాగుతోంది. 2 జాతీయ పార్టీలు 3 అభ్యర్థుల్ని ఇప్పటి వరకు గెలిపించుకుందని చెప్పవచ్చు. నెక్స్ట్ జనగామ జిల్లాలో 2 మున్సిపాలిటీలు ఉంటే ఇప్పటి వరకు 1 వార్డు ఫలితం కూడా ఇప్పుడు